హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన ఫోన్పే యాప్ ద్వారా బ్యాంక్కి ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూద్దాము. ముందుగా మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. సో కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బులు పంపిద్దాం అనుకున్నాం ఫోన్పే యాప్లో, కానీ అవతల వాళ్ళకి ఫోన్పే అకౌంట్ లేదనుకోండి. సో అప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ అని కనిపిస్తుంది కదా, అందులో సెకండ్ ఆప్షన్ చూసారా, టు బ్యాంక్. సో ఈ టు బ్యాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ బెనిఫిషరీ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు ఫస్ట్ టైం కనుక వారికి పంపిస్తుంటే కనుక సో మీరు యాడ్ బెనిఫిషరీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పాపులర్ బ్యాంక్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఈ లిస్ట్లో వాళ్ళ బ్యాంక్ పేరు లేదంటే కనుక మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాంక్. అదర్వైజ్ ఇందులోనే మీకు కనిపిస్తే కనుక మీరు ఇక్కడే డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు ముందుగానే వారి దగ్గర అకౌంట్ నంబర్ అండ్ IFSC కోడ్ తీసుకుని ఉంచండి. సో ఇప్పుడు మనం అకౌంట్ నంబర్ ఎంటర్ చేద్దాము. ఇలా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే IFSC కోడ్ కూడా అడుగుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ నాట్ రిక్వైర్డ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ చేయక్కర్లేదు, ఆటోమేటికల్లీ సెలెక్టెడ్ అని వచ్చింది. సో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేశాక ఇక్కడ పే అని కనిపిస్తుంది కదా, గ్రీన్ బటన్. సో దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మీ UPI పిన్ అడుగుతుంది. సో అది ఎంటర్ చేయండి. వచ్చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. సో మళ్ళీ మీరు డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే కనుక ఈ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీరు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంతా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ఫోన్పే ద్వారా బ్యాంక్ అకౌంట్స్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.